హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పొద్దున్నే ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 4 అనమాట. 4:30 AM 5 AM అనే బిర్యానీ అయితే బెంగళూరులో అయితే చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇదైతే హస్కోటలో ఫేమస్ అనమాట. మేమైతే ఇప్పుడు హస్కోటే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా బిర్యానీ దవర్లు ఇవన్నీ చూడండి ఇక్కడ ఎలా మండుతూ ఉన్నాయో. అందరూ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత మేమైతే ఎర్లీ మార్నింగ్ మా తమ్ముడైతే వచ్చాడు. సో ఇంకా అలాగా వెళ్దామా అని అన్నాడనమాట. ఇంకా అలా అనుకొని వెళ్ళిపోయాం మేము కూడాను. ఫస్ట్ ఎప్పుడో బెంగళూరు వచ్చే ముందు తిన్నాను నేను, అంటే మేము బెంగళూరుకి వస్తున్నాము అన్నప్పుడు తిన్నామన్నమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 2 years అయితే అయిపోతుంది. చూసారా, ఇప్పుడైతే మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ బిర్యానీ బాగుంటుంది పొద్దున్నే తినడం, అది కూడా ఫ్యామిలీతో. ఇక్కడ ఉండే క్లైమేట్ చాలా చల్లగా ఉండేదానికి బిర్యానీ తింటే అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇదైతే రాజ్దమ్ బిర్యానీ అనమాట. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి మా తమ్ముడైతే ఇక్కడికే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం కూడా మేము ఇక్కడే తిన్నాము అండ్ సెకండ్ టైం కూడా ఇప్పుడు ఇక్కడే తిన్నాము. ఇక్కడైతే బిర్యానీ ఆల్రెడీ చేసేసారనమాట. చూస్తున్నారు కదా, ఒట్టి మంట అయితే వెలుగుతూ ఉంది. ఇంకా మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము అండ్ కబాబ్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, కబాబ్ ఇచ్చారు. ఇక్కడైతే డీస్ నిండా నిమ్మకాయలు ఉన్నాయి. మనల్ని అయితే తీసుకోమన్నారనమాట. అతను ఫుల్ బిజీలో ఉన్నారు. ఇంకొకసారి చికెన్ కబాబ్ చేయడానికి అనుకుంటా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. రెడ్గా ఉండింది, కలర్ యాడ్ చేశారు. తినకూడదు కానీ ఒకసారికి ఏం కాదనమాట. ఇంక ఇక్కడ పాయ, రాగి సంగటి అన్నీ చాలా రకాలు ఉన్నాయి. మేమైతే నార్మల్ చికెన్ బిర్యానీయే తీసుకున్నాము. యాక్చువల్గా మా తమ్ముడు మటన్ తినరనమాట. ఇంకా మేము కూడా సరేలే అని చికెనే తీసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. కచాంబరి కూడా ఇచ్చారు, అంటే రైతా, పెరుగు పులుసు ఇవన్నీ వాటిని అంటారనమాట. కచాంబరి అని వైజాగ్ సైడ్ అంటారనమాట. నెల్లూరులో అయితే పెరుగు పులుసు అంటాం మేము. రైతా అనేది హిందీ వర్డ్. ఇంకా బిర్యానీలో అది వేసుకొని తింటే సూపర్గా ఉండింది. పీసెస్ కూడా చాలా వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళు హస్కోటే బిర్యానీ ఫేమస్ ఏంటి అంటే చిట్టి ముత్యాలు అంటారు కదా, ఆ రైస్ అయితే చేస్తారనమాట. అండ్ ఇంకా దాంట్లో కొంచెం మెంతికూర ఏయో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ వేసి చేస్తారు. చాలా బాగుంటుంది, కొంచెం అందుకే గ్రీన్గా అనిపిస్తుంది. ఈసారి అయితే నేను కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, పొగలు కగుతుంది, ఫుల్గా పొగలు వచ్చేస్తున్నాయి. చల్లగా ఉందన్నమాట. జనవరి కదా, ఇంకా మామూలు క్లైమేట్ లేదు. ఆ టైంలో ఇంక ఈ బిర్యానీ తింటుంటే ఇంకా మామూలుగా లేదనమాట. ఫుల్గా మేమైతే కుమ్మేసాము. ఇంకా మీలో ఎవరైనా ఇట్లా హస్కోటేకి ఎర్లీ మార్నింగ్ వచ్చి బిర్యానీ తినుంటే నాకైతే కమెంట్స్లో షేర్ చేయండి అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పండి. సో మీకు నా వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా దాంట్లోకి అయితే మేము జీరా సోడా కూడా తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా, కొన్ని చికెన్ ముక్కలు అయితే మేము వదిలేసాము. అవి ఒక పిల్లు ఉందన్నమాట, అక్కడ అది అరుస్తూ ఉంది, దానికి పెట్టాము. అది తిని దాంకుంటుంది. వీడియో తీద్దాం అన్నప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంది పక్కకి. దానికి సిగ్గేమో, అందుకే వీడియోలో ఫేస్ చూపించడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఇవన్నీ పైన అయితే బోర్డ్స్ ఉన్నాయన్నమాట. రాగి సంగటి, కబాబ్స్, ఇంకా ఫ్రై అన్నీ చాలా ఉన్నాయి. పాయ, మటన్ సూప్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంక మేము బయటకు వచ్చేటప్పటికైతే ఇంకా జనాలు ఫుల్గా వచ్చేసారు. చాలామంది బైక్స్ వేసుకొని, కార్స్ వేసుకొని అలా వచ్చేసారనమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి బజ్జుంటాం. బాయ్, సబ్స్క్రైబ్.